హలో ఎవ్రీవన్. ఈరోజు 'దేవరా' మూవీ గురించి మాట్లాడుకుందాం. నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉందండి. ఇక కొరటాల గారి దగ్గర నుండి చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలి అనిపిస్తుంది. లాస్ట్‌లో వచ్చే క్లిఫ్ హ్యాంగర్ అయితే 'బాహుబలి' వైబ్స్‌ని గుర్తు చేసిందన్నారు. కానీ అంత హై లేదు. ఫియర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. 'దేవరా' అంటే ఫియర్ అన్నారు. ఏ ఎమోషన్ కనెక్టింగ్‌గా లేదండి. టికెట్స్ హై కాస్ట్ పెట్టేసి స్ట్రాటజిక్ వేలో రేట్స్ పెంచేసి హిట్ కొట్టారా అనిపించింది. ఇక్కడ నుండి మూవీకి స్పాయిలర్స్ ఉంటాయి. చూడని వాళ్ళు దయచేసి స్కిప్ చేయండి. మూవీ స్టార్టింగ్‌లో ఆ దయ ఇంకా యతి క్యారెక్టర్స్‌ని కూడా మనకి చూపియలేదు. అసలు యతి ఎందుకు క్రికెట్ వరల్డ్ కప్ టార్గెట్ చేశాడో చూపియలేదు. అన్నీ పార్ట్ 2 అంటే కష్టం గదా! అజయ్ ఎవరి కోసమో వెళ్లి దేవరా గురించి కనీసం హాఫ్ స్టోరీ గూడా తెలుసుకోలేదండి. ముందుగా ఆ సముద్రాన్ని ఎర్ర సముద్రం అని ఎందుకు అన్నారు? ఎన్టీఆర్ వాళ్ళ పూర్వీకులు తెల్ల దొరల దగ్గర దొంగతనాలు చేసినందుకా? లేకపోతే దేవరాతో ఒడ్డు చివరన జరిగిన ఒక ఫైట్‌కే అంత పెద్ద సముద్రాన్ని ఎర్ర సముద్రం అని పిలిచేశారా? దేవరా ఒక సీన్‌లో స్మగుల్ చేసేటప్పుడు వాళ్ళ సొంత గ్రూప్‌కే ఎదురు తిరుగుతాడు. కోస్ట్ గార్డ్ చెప్పే మాటలు విని. ఇది అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే దేవర వాళ్ళు వాడేది కూడా ఆయుధాలే. కానీ మంచి కోసమని వాళ్ళకి అనుగుణంగా చెప్పేశారు. అసలు జాహ్నవి గారి రోల్ అయితే చాలా క్రింజ్. ఆమె డైలాగ్స్ ఇంకా క్రింజ్. ఇందులో హరితేజ గారున్నారు. తన డైలాగ్స్ చాలా చండాలంగా ఉన్నాయి. కొరటాల శివ గారేమో జాహ్నవి గారికి చాలా పెద్ద డైలాగ్స్ ఉంటాయి అన్నారు. కానీ అంతగా ఏం లేదండి. కరెక్ట్‌గా 20 మినిట్స్ ఉంటే అది కూడా లాగ్ అనిపించింది. జాహ్నవి గారిని చూసి ఆ ఊరి మగవాళ్ళు వేరే అమ్మాయినే పెళ్లి చేసుకోవడం మానేస్తారు. జాహ్నవి గారి అందానికి ఎలివేషన్ అది. అది కూడా చాలా క్రింజ్ అనిపిస్తుంది. లిటరల్లీ జాహ్నవి గారు పాటల కోసమే ఉన్నారు. ఇంకా మూవీ వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే ఇంటర్వల్ సీక్వెన్స్ ఫైట్ అయితే ఫ్లడ్ లైట్స్ మీద తీసినట్టు అనిపించింది. ఇందులో ఆ షార్క్ సీన్ వీఎఫ్ఎక్స్ అయితే అంత హై ఏమి ఇవ్వలేదు. కానీ రత్నవేలు గారు చాలా కష్టపడ్డామని చెప్పారు. చివరికి ఎన్టీఆర్ గారు కూడా లాస్ట్ 40 మినిట్స్ సూపర్ హై ఇస్తుందన్నారు. ఆ ట్విస్ట్ అయితే ఓకే ఏమో. కానీ అది కూడా 'బాహుబలి' అంత హై రేంజ్ అసలు లేదు. ఆ లాస్ట్ ఫైట్ అయితే చాలా ఫాస్ట్‌గా కెమెరా యాంగిల్స్‌ని మార్చేసినట్టు అనిపించింది. 'దేవర' ఇంకా 'వర' మధ్య అంత బాండ్ లేదు. ఏ ఎమోషన్స్ లేవు మనకి కనెక్ట్ అవ్వడానికి. మూవీ అంతా చాలా ఈజీగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్‌లో పెద్ద ఎన్టీఆర్ చంపిన మనుషులు, అజయ్ గారు చూసిన మనుషులు ఒకటేనా అంటే కాదు అంటారు ప్రకాష్ రాజ్. మళ్ళీ లాస్ట్ సీన్‌లో చిన్న ఎన్టీఆర్ చంపిన మనుషులా అంటే ఆళ్ళు గూడా కాదంటారు. అన్నీ సెకండ్ పార్ట్‌లో చూడండి అని కొరటాల శివ గారు అబ్రప్ట్‌గా ఫినిష్ చేశారు. అసలు సైఫ్ అలీ గారి డబ్బింగ్ గూడా అంతగా బాలేదు. సినిమాలో సైఫ్ అలీ గారు, ఎన్టీఆర్ గారు ఒక్కసారే ఫేస్ ఆఫ్ ఇచ్చుకుంటారు. మొత్తం సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్‌ని చాలా లైట్ తీసుకున్నారు కొరటాల శివ గారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మాట్లాడుకుందాం. వర ధైర్యంగా ఫైట్ చేసింది తన చెల్లెలిని ఏడిపించినందుకు. అసలు ఆ అమ్మాయి వాళ్ళింట్లో ఒక మెంబర్ అని ఆ సీన్ వచ్చేదాకా మనకు అర్థం కాదు. ఏదో పనమ్మాయా, పక్కింటమ్మాయా అన్నట్టు అనిపిస్తుంది. మూవీలో ఒక్కటే చెప్పుకోదగ్గ విషయం అనిరుద్ గారు బీజీఎం బాగా కొట్టారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆయుధ పూజ సాంగ్ అయితే చాలా అనిపించింది. బీజీఎమ్స్ కూడా హైగా పెట్టారు. బట్ ఆ సీన్స్‌లో అంత వెయిటేజ్ లేదు. 6 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ గారి మూవీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.